హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి కొడుకుకి అగ్ని ప్రమాదం జరిగింది. కొంత కాలు, చేతులకి చిన్న చిన్న గాయాలవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆ దట్టమైన నల్లటి పొగ ఏదైతే ఉందో, ఆ పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం జరిగింది. కాకపోతే లాంగ్ టర్మ్‌లో దాని మీద కొంత ఇబ్బంది వచ్చే, శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పారు. ప్రెజెంట్ అయితే మాత్రం తన పరిస్థితి అంతా బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు, తన కొడుకు అఖిరానందన్, కూతురు ఆద్య, చిరంజీవి గారు, తన భార్య సురేఖ గారు వీళ్ళందరూ కూడా సింగపూర్‌కి వెళ్ళడం జరిగింది. ఆ బాబుని చూడడం జరిగింది. బాబుకి సంబంధించిన ఫోటో అయితే బయటికి పెట్టడం జరిగింది. అంటే తనకి వెల్ గుడ్ బానే ఉందని చెప్పినట్టు ఒక ఫోటో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారి కొడుకుకి ప్రమాదం జరిగిందనేటప్పుడు ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం, ఇంకా ప్రముఖులు కేటీఆర్ గారు గాని, లేదంటే కేంద్ర మంత్రులు మనకి బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఈవెన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు గాని, కేటీఆర్ గారు గాని, నారా లోకేష్ గారు గాని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గురించి, ఆయన చరిష్మా గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకి కొంత జాలి చూపిస్తూ తన కొడుక్కి ఏదైతే చిన్న ప్రమాదం జరిగిందో దాని గురించి గెట్ విల్ సూన్ అనే విధంగా ఖచ్చితంగా వాళ్ళ తరపున కొంత విషెస్ చెప్పడం అయితే జరిగింది. అయితే ఇది పక్కన పెడితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కొడుక్కి ప్రమాదం జరిగిందనేటప్పుడు ఎంతమంది అయితే బాధపడుతూ ఈవెన్ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గుడిలోని కూడా ప్రతి చోట కూడా పూజా కార్యక్రమాలు చేయించడం, చర్చిల్లో అయితే ప్రార్థనలు చేయడం, ముస్లింలు అయితే నమాజ్ చేయడం కూడా జరుగుతుంది. కానీ సోషల్ మీడియాలో చూసుకుంటే కొంతమంది తప్పుడు వెధవలు ఎంత నీచంగా పోస్టులు పెడుతున్నారంటే, పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వ్యక్తులు, ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్న పేటీఎం కార్యకర్తలు, మెయిన్‌గా సోషల్ మీడియా యాక్టివిస్టులు, అంతకంటే మెయిన్‌గా చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది దరిద్రపు నా కొడుకులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెడుతున్నారంటే, నేనెందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని చెప్పుతో కొట్టినా సిగ్గు రాదు. మన శత్రువు బిడ్డైనా, మన శత్రువైనా, శత్రువు బిడ్డైనా, మనోడైనా, తనోడైనా సరే ఒకేలా చూడాలి. పవన్ కళ్యాణ్ మీద మీకు విద్వేషం ఉంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి. కానీ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి అక్కడ అగ్ని ప్రమాదం జరిగి తనకేదో చిన్న చిన్న గాయాలయినియి. తన గురించి మీకు కాసంతైనా సరే జాలి చూపించే ఉద్దేశం ఉంటే జాలి చూపించాలి. లేదు అనంటే సైలెంట్‌గా ఉండాలి తప్పితే వాడు చచ్చిపోతాడు, మార్క్ మామ చచ్చిపోతాడు, లేదనంటే పవన్ కళ్యాణ్ లంజా కొడుకు, ఆ లంజా కొడుకు పుట్టినోడు ఈడు చచ్చిపోతాడని చెప్పి ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే పోస్ట్‌లు నేను అల్లు అర్జున్ ఫ్యాన్ పేజ్‌లో చాలా క్లియర్ కట్‌గా చూసాను. ఆ పోస్ట్‌ని ఆల్రెడీ పవన్ కళ్యాణ్‌కి ట్యాగ్ చేత్తూ, నాగబాబుకి ట్యాగ్ చేత్తూ, అజయ్ కుమార్ గారికి ట్యాగ్ చేత్తూ, హోంమంత్రి అనిత గారికి ట్యాగ్ చేత్తూ ఇప్పుడు దాని మీద కంప్లెయింట్ ఫైల్ చేయడం జరిగింది. నేనెందుకు ఇంత పకడ్బందీగా చెప్తున్నానంటే, ఇక్కడ శత్రువు బిడ్డను కూడా కనీసం జాలి చూపించలేని స్థితిలో ఎవరైనా ఉన్నారంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్. అంత తప్పేం చేశాడండి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి పవన్ కళ్యాణ్? తప్పంతా మీ వైపు ఉందండి. మీరు చేసిన గతంలో అతి ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. పోనీ పవన్ కళ్యాణ్ అన్నారంటే అనుకోవచ్చు. పోనీ ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఆయనకి మీకు ఎక్కడో పడలేదు. మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా మీరు జగన్‌కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అనుకోవచ్చు. అభం శుభం తెలియని పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మీకేం చేశాడండి? అతన్ని అంత దారుణంగా చచ్చిపోతాడు, వాడేం బతికుండడు, వాడి టైం అయిపోయింది. అసలు ఎంత నీచమైన పోస్టులు పెడుతున్నారంటే, ఆ పోస్టుల కింద కామెంట్లు, మళ్ళీ ఆ కామెంట్‌లోకి వెళ్తే మళ్ళీ కింద వేరే వేరే ఫ్యాన్ పేజీల్లో పెట్టినవి కూడా అందులో మళ్ళీ రీపోస్టులు చేస్తున్నారు. ఎంత నీచంగా ఉన్నారంటే, కనీసం అక్కడ జరిగిన ప్రమాదానికి జాలి చూపించడం మానేసి, అంత నీచంగా మాట్లాడుతున్నారండి. సిగ్గు, శరం అనేది ఉండాలండి. ఒక అమ్మకి, అబ్బకి పుట్టిన నా కొడుకులైతే మాత్రం ఇటువంటి నీచపు మాటలనేవి రాకూడదండి. ఇది 100కి 100% తప్పు. నేను ఓపెన్‌గా చెప్తున్నానండి. ఖచ్చితంగా ఇటువంటి సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా కంట్రోల్ చేయాలండి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్‌ని కంట్రోల్ చేయలేకపోతుందని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఇటువంటి పోస్టులు పెడుతున్నారండి. కనీసం మీరు దీన్ని కూడా కంట్రోల్ చేయకపోతే మాత్రం ఇంకా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకపోవడం పక్కన పెడితే క్రైమ్ రేట్ అనేది రోజు రోజుకి కూడా పెరిగిపోద్దండి. నేనెందుకు చెప్తున్నానంటే 100లో 90% క్రైమ్ రేట్ అనేది సోషల్ మీడియాని ఆధారితంగా చేసుకొనుందండి. ఎంత నీచంగా పోస్టులు పెడుతున్నారంటే పవన్ కళ్యాణ్ కూతుర్ల గురించి, పవన్ కళ్యాణ్ కొడుకుల గురించి, భార్యల గురించి, తల్లుల గురించి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి పెట్టవలసినంత అవసరం ఏందండి? వాళ్ళు ఏనాడైనా సరే రాజకీయాల గురించి మాట్లాడారా? ఎక్కడైనా ఎవరినైనా విమర్శించారా? రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల గురించి ఎంత నీచంగా పోస్టులు పెడుతున్నారంటే పోలీసులు గాని, ముఖ్యంగా ఏపీ హోంశాఖ గాని అసలు ఏం చేస్తుందనేది అర్థం కావట్లేదండి. అంతకంటే ముఖ్యంగా జనసేన నాయకులు గాని, జనసేన కార్యకర్తలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదండి. మా నాయకుడు గొప్ప, మా నాయకుడు గొప్ప, మంచి చేసినప్పుడు మాత్రమే చూపెడతాం అని అంటున్నారు. మరి మీ నాయకుడి మీద, మీ నాయకుడి పిల్లల మీద ఇంత దాడి చేస్తుంటే, ఇంత ఇష్టానుసారమైన బూతులు తిడుతుంటే అసలు నాయకులు ఏమైపోతున్నారో అర్థం కావట్లేదండి. కనీసం
ఆ పోస్ట్ పెట్టినోడిని పట్టుకొని వాడి మీద ఒక కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి 4 పీకితే ఆయన్ని చూసి 10 మంది మారుతారండి. సోషల్ మీడియాలో వందల కొద్దీ కూడా ఫేక్ అకౌంట్లు ఉన్నాయి. ముందు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ అనే ఒక బిల్లు తీసుకొస్తానన్నారో దాన్ని తీసుకురావాలండి. తీసుకొచ్చి ప్రతి అకౌంట్‌కి కూడా ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ చేసుకొని ఆ అకౌంట్ వాడాలి అనేటట్టు, ఒక మనిషికి ఒక అకౌంటే వాడాలి అనేటట్టు ఒక నిబంధన, ఒక రూల్ అనేది తీసుకురావాలండి. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాలంటే భయపడే విధంగా చట్టాలు తీసుకురావాలండి. మీరు మాటల్లో చెప్తున్నారు తప్పితే చేతల్లో కనిపించడం లేదు. ఈరోజు ఇష్టానుసారంగా ఆ చిన్న పిల్లవాడు ఏం చేశాడండి? తనకేదో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం గురించి నీకు జాలి చూపించగలిగితే చూపించాలి, లేకపోతే లేదు. కానీ ఆడు చచ్చిపోతాడు, వాడి టైం అయిపోయింది, రేపో మాపో పవన్ కళ్యాణ్ కూడా పోతాడని చెప్పి ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే, అసలు ఆ మాటలు, ఆ రాతలు చూస్తుంటే ఎంత దిగజారుడుగా ఉన్నారు. అసలు ప్రజలు పని పాట లేకుండా ఇటువంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టుకుంటూ ఇదే పని మీద తిరుగుతున్నట్టున్నారండి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జనసేన నాయకులైనా గాని, జనసేన కార్యకర్తలే గాని, ముఖ్యంగా ఏపీ హోంశాఖ మంత్రి అయిన వంగలపూడి అనిత గారే గాని, ఏపీ పోలీస్ శాఖ ముఖ్యంగా కీలకమైన అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాని కట్టడి చేయండి. కట్టడి చేయకపోతే ఇటువంటి దారుణాలు ఇంకా పెరుగుతాయండి. ఈరోజు డిప్యూటీ సీఎం గారి కొడుక్కి ఇంత దారుణంగా, ఇంత నీచంగా పోస్టులు పెడుతున్నారంటే మాలాంటి సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటదనేది ఆలోచించాలండి. పవన్ కళ్యాణ్ గారు పదవిలోకి రాకముందు పోనీ అన్ని మాటలు అనిపించుకున్నారని అంటే ఇంక తప్పదు. ఎందుకనంటే గత ప్రభుత్వ వ్యవహార శైలి అలా ఉంది కాబట్టి మనం మాట్లాడలేం. ఇప్పుడు ఆయన ఒక కీలక పదవిలో ఉండి, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యుండి, 5 శాఖలకు మంత్రి అయ్యుండి, ఆయన తలుచుకుంటే ఏదైనా చేసే సిచ్యువేషన్‌లో ఉండి కూడా ఇన్ని మాటలు పడుతున్నారంటే నిజంగా కూటమి ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందనేది ప్రజలందరూ కూడా విమర్శిస్తున్నారండి. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్‌ని కంట్రోల్ చేస్తామని ఏదైతే చెప్పారో కొంతవరకు కూడా కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఈ సోషల్ మీడియా మీద మీరు పూర్తిగా నిఘా పెట్టాలి. ప్రతి ఒక్కడిని కూడా ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే సోషల్ మీడియాలో అకౌంట్స్ వాడాలి అనేటట్టు బలమైన నిబంధనలు తీసుకొచ్చి ప్రతి ఒక్కడిని కూడా తొక్కిపెట్టి నార తీసి మీరు పని చేయండి. ఆ రోజే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవుద్ది. క్రైమ్ రేట్ అనేది తగ్గుద్దండి. ఒక దేవుడి గురించి ఉండదు, ఒక దెయ్యం గురించి ఉండదు, ఒక మంచి ఉండదు, ఒక చెడ్డ ఉండదు, ఒక ఆడపిల్ల లేదు, ఒక మగ పిల్లడం లేదు, లేదనంటే ఒక పెద్ద లేదు, చిన్న లేదు, ప్రతి ఓడు కూడా బూతులు. నోరు విప్పితే బూతులు. ఎవడో ఏదో వాడికి తెలిసిన అభిప్రాయం చెప్పాడు. వాడు ఎవరిని తిట్టకుండా రాజకీయంగానో లేకపోతే ఇంకొక విధంగానో ఒక అభిప్రాయం చెప్పాడంటే వాడిని కామెంట్స్‌లో ఇష్టమైన బూతులు తిడతన్నారండి. లేదనంటే వాడి మీద ప్రత్యేకించి ట్రోలింగ్స్ వీడియోలు చేసి పచ్చి బూతులు తిడతన్నారండి. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు, కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రం ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం ఇది రోజురోజుకి కూడా ముదిరిపోతుంది. డిప్యూటీ సీఎం గారి కొడుక్కి ఇలాంటి ప్రమాదం జరిగితేనే ఇంత నీచమైన పోస్టులు అల్లు అర్జున్ ఫ్యాన్స్, వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యకర్తలు ఇంత దారుణమైన పోస్టులు పెట్టారనంటే అసలు ఏ రీతిలో జరుగుతుందనేది ఆలోచించుకోవాలండి.